తండ్రి, ప్రేమగల సర్వేశ్వర, నేను ముందు నిలబడేటువంటి యోగ్యత లేదయ్యా. తప్పనిసరిగా నా యొక్క పశ్చాత్తాపాన్ని ముందు తెలియపరుస్తూ ఉన్నానయ్యా. అనేకమైనటువంటి చీకటి శక్తుల ద్వారా, అనేకమైన చీకటి పనుల ద్వారా నీవిచ్చే అనుగ్రహాన్ని ప్రభు నేను పోగొట్టుకున్నానయ్యా. ఈ సమయంలో మరలా తిరిగి పుట్టుకోవడానికి నేను వచ్చానయ్యా. ఇదిగో భక్తుడైనటువంటి యోబు విశ్వాస పరీక్షలో అనేకమైనటువంటి పోగొట్టుకున్నాడు. ఈ రోజు తన విశ్వాస పరీక్షలో పోగొట్టుకున్నాడు. కానీ ఈ రోజు నేను చేసిన నడుచుకున్నానో తెలియక ప్రభు జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ప్రభు ఈ లోకమే సంబరాలు అనుకున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులే ప్రభు నిజమైనటువంటి ప్రేమికులు అనుకున్నాను. కానీ ప్రభు అటువంటి వారి వల్ల ఈ రోజు నేను గాయం అవుతున్నాను. అటువంటి వారి వల్ల నేను బాధపడుతూ ఉన్నాను. ఈ రోజు నా దేవుని అడుగు, నీ ఎవరినైతే నమ్ముకున్నావో, ఎవరి ద్వారా అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, తప్పనిసరిగా దేవుడు ఈ రోజు నేనున్నానని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో ఏ పరిస్థితిలో ఉన్నా సరే తగ్గిపోయిన కుమారుడు ఒంటరిగా మిగలేదా?